హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, క్లియర్ డెస్క్ అనే కంపెనీ నుంచి విర్చువల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ క్లర్క్ అనే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి క్లియర్ డెస్క్. సో డేటా ఎంట్రీ జాబ్స్ ఇవైతే. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్దాము. పైననే మనకు స్టార్టింగ్లోనే అప్లై అయితే ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దామని. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ ఎవరైనా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్తున్నారు. సో జాబ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్లోకి వెళ్తే, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఎంటర్ అక్యురేట్ అండ్ టైమ్లీ డాటా ఇంటూ ద క్లయింట్స్ సిస్టమ్. సో ఏంటి అంటే అక్యురేట్ అంటే కరెక్ట్ డాటా అనేది మీరు టైంకి క్లయింట్ సిస్టంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ఆల్ డాటా ఎంట్రీస్ ఆర్ కరెక్ట్, కంప్లీట్ అండ్ అప్ టు డేట్. సో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి మీరు ఎంటర్ చేసే డాటా అనేది కరెక్ట్గానే ఉందా, కంప్లీట్ అయిందా లేదా, అప్ టు డేట్ వరకు అనేది. రీసెర్చ్ టుగెదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో అన్నీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది రీసెర్చ్ చేసుకోవాలి. ట్రబుల్ షూట్ అండ్ రిసాల్వ్ టెక్నికల్ ఇష్యూస్ దట్ మే అరైజ్ డ్యూరింగ్ టాస్క్. సో ట్రబుల్ షూట్ అనేది రీసాల్వ్ టెక్నికల్ ఇష్యూస్ అనేవి నేర్చుకోవాలి మీరు. ఇవన్నీ ట్రైనింగ్లో చెప్తారు, మీకు నేర్పిస్తారు. ఎప్పుడైనా టాస్క్లో మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రబుల్ షూట్ అనేది చేయాల్సి ఉంటుంది. అసిస్ట్ విత్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ యాజ్ అసైన్డ్ బై ద క్లయింట్. ఒకవేళ మీకు వేరే వాళ్ళ టాస్క్లు కూడా అసైన్ చేస్తే అవి కూడా మీరు కంప్లీట్ చేయాల్సి వస్తుంది యాజ్ పర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి. సో అది రిక్వైర్మెంట్స్ వచ్చేసి, కాలేజ్ ఎడ్యుకేటెడ్ ప్రిఫరబుల్లీ విత్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఏ కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్, ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా మేనేజ్మెంట్. ఇది వీళ్ళు ఏమంటున్నారంటే, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే మంచి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, డేటా మేనేజ్మెంట్ కానీ, సో ఇలాంటి వాటిలో మీకు డిగ్రీ కనుక ఉంటే మంచి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. మస్ట్ బి కంఫర్టబుల్ విత్ యూజింగ్ అబ్స్టాప్ ఏ టైమ్ ట్రాకింగ్ అప్లికేషన్. సో ఇదైతే మస్ట్ బి కంఫర్టబుల్ విత్ యూజింగ్ అబ్స్టాప్ ఏ టైమ్ ట్రాకింగ్ అప్లికేషన్ అని ఉంటుంది. సో వీటిపైన మీరు కంఫర్టబుల్గా వర్క్ చేయాలని చెప్తున్నారు. సో వీటికి సంబంధించి మీకు ట్రైనింగ్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ. ఒకవేళ మీకు డేటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఇంకా. సో టెక్ సేవీ విత్ ద అబిలిటీ టు క్విక్లీ లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ సాఫ్ట్వేర్ అండ్ టూల్స్. సో మీరు ఏంటి అంటే క్విక్ లెర్నర్ అయి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ కొత్త సాఫ్ట్వేర్లు, కొత్త టూల్స్ ఏమైనా వస్తే అవి వెంటనే నేర్చుకోగలగాలి. వాటిపైన కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ మల్టిపుల్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. సో మల్టిపుల్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడానికి మీకు కొంచెం టాలెంట్ అయితే ఉండాలి. సో ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అని చెప్తున్నారు. స్ట్రాంగ్ రీసెర్చ్, ఆర్గనైజేషన్ అండ్ మల్టీటాస్కింగ్ ఎబిలిటీస్. సో అదే ఆర్గనైజేషన్, మల్టీటాస్కింగ్ ఎబిలిటీస్ అయితే ఉండాలి మీకు అని చెప్తున్నారు. ప్రొఫెషనల్ లెవెల్ ఇంగ్లీష్, రిటన్ అండ్ వర్బల్ వాయిస్. సో ఇంగ్లీష్ అంటే ప్రొఫెషనల్గా ఉండాలి, ఫ్లూయెంట్గా కాకపోయినా కూడా ప్రొఫెషనల్గా అయితే మాట్లాడాలి. కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ విత్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్, మినిమం స్పీడ్ ఆఫ్ 25 Mbps స్పీడ్ అయితే ఉండాలి. కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి అని చెప్తున్నారు, 25 Mbps స్పీడ్తో. సో హార్డ్వేర్ రిక్వైర్మెంట్ చూసుకుంటే అట్లీస్ట్ 720p HD వెబ్క్యామ్ ఉండాలి మీకు. నాయిస్ క్యాన్సలింగ్ హెడ్సెట్ అయితే ఉండాలి. అలాగే 25 Mbps ప్రైమరీ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఏ బ్యాకప్ ల్యాప్టాప్ కానీ, బ్యాకప్ ఇంటర్నెట్ కనెక్షన్ డివైస్ అండ్ బ్యాకప్ పవర్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ పవర్ అవుటేజ్ అండ్ ఎమర్జెన్సీస్. సో మీకు ఏంటంటే ఒకటి బ్యాకప్ ల్యాప్టాప్ అయితే ఉండాలి, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ డివైస్ కూడా ఉండాలి, అలాగే పవర్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా కరెంట్ కానీ అది పవర్ కానీ పోయినప్పుడు ఎమర్జెన్సీ కేసెస్లో అప్పుడు కూడా ఉండాలి అని చెప్తున్నారు. మినిమం రికమెండేషన్ ఫర్ యువర్ మెయిన్ కంప్యూటర్, ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అయితే ఉండాలి, 8GB ర్యామ్ లేదంటే అంతకన్నా ఎక్కువైనా ఉండాలి. ప్రాసెసర్ అయితే ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా మినిమం రికమెండెడ్ ఫర్ యువర్ బ్యాకప్ కంప్యూటర్కి ఇంటెల్ కోర్ i3 4GB ర్యామ్. బ్యాకప్ కంప్యూటర్కి అయితే ఇది చెప్తున్నారు. కోర్ i3 ఉండాలి, 4GB ర్యామ్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. వర్క్ డేస్ వచ్చేసి మీకు ఓన్లీ 5 days వర్కింగ్ మాత్రమే ఉంటుంది. సో జాబ్ టైప్ వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది కూడా.
సో హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి చక్కగా వర్క్ చేసుకోవచ్చు. సో పైన అయితే స్టార్టింగ్లో మనకు అప్లై లింక్ అయితే ఇచ్చారు కాబట్టి అక్కడ నుంచి అయితే అప్లికేషన్ చేసుకోండి, అప్లై. సో తర్వాత హెచ్ఆర్ వాళ్ళు మీకు అయితే కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయితే మీకైతే జాబ్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.